1, 2, 3, go. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెస్టర్న్ విజన్. ఈరోజు మన దగ్గరికి XUV 700 వచ్చింది. ఇది AX5 వేరియంట్. ఈ వీడియోలో మనం దీని కంప్లీట్ వాక్ అరౌండ్ చూసి దీన్ని హైవేకి తీసుకెళ్దాం. హైవేలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీంట్లో ఏ వేరియంట్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైజింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికి గ్రిల్ వచ్చేసి పియానో బ్లాక్ విత్ సిల్వర్ ఇన్సర్ట్స్ అయితే ఇచ్చారు. మధ్యలో కొత్త మహీంద్రా లోగో ఉంటుంది. అండ్ సైడ్కి వస్తే మనకి హెడ్ లైట్ సెటప్ అయితే ఇచ్చారు విత్ సి షేప్ డిఆర్ఎల్స్ అండ్ సీక్వెన్స్ టర్న్ ఇండికేటర్స్. కిందికి వచ్చేసరికి మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఈ వేరియంట్కి టైర్ ప్రొఫైల్ వచ్చేసి 235, 65 R17 అయితే ఇస్తారు. సో సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి డోర్స్ మీద క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే రావు. ఈ మిర్రర్ కూడా ఆటో ఫోల్డబుల్ కాదు. సో 24 lakhsకి ఇది వర్త్ ఇట్టో కాదో నాకైతే తెలియట్లేదు. అండ్ సైడ్కి వచ్చేసరికి మనకి మ్యాటీ ఫినిష్లో క్లాడింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన రూఫ్ రైల్స్, సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా, వెనకాలకి వచ్చేసరికి మనకి స్పాయిలర్ విత్ బ్రేక్ లైట్స్ అండ్ రియర్ వాషర్ కూడా ఇచ్చేసారు. దీనికి వైపర్, డిఫాగర్ వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా ఇన్సర్ట్ చేశారు. అండ్ కింద చూసుకుంటే మనకి 2 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి అండ్ రిఫ్లెక్టర్స్ అయితే ఇస్తారు. దీనికి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి, బట్ వెనకాల మాత్రం సీక్వెన్స్ టర్న్ ఇండికేటర్స్ అయితే రావు. సో ఇక్కడ వచ్చేసి మనకి XUV 700 అండ్ AX5 బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే ఇది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ద మోస్ట్ పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్. ఇది వచ్చేసి మనకి 182 bhp పవర్ వస్తుంది అండ్ 450 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే వస్తుంది. రియలీ పవర్ఫుల్ ఇన్ ద సెగ్మెంట్. కీ అయితే చాలా బేసిక్గా ఉంటుంది. లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ బటన్స్ అయితే వస్తాయి. మనకు దీంట్లో స్మార్ట్ ఫంక్షన్ రాదు డోర్ ఓపెన్ చేయడానికి. హయ్యర్ వేరియంట్స్లో వస్తుంది. డోర్ పైన మనకి డ్యూయల్ టోన్ వస్తుంది, బట్ ఇదంతా హార్డ్ ప్లాస్టికే. 4 పవర్ విండోస్ వస్తాయి. ORVMస్ని మనం జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఫోల్డ్ కానీ క్లోజ్ కానీ చేయలేము. అట్లీస్ట్ ఆ ఫంక్షన్ అన్న ఇచ్చి ఉండాలి 24 lakhsకి. ఇక్కడ మనం బాటిల్ హోల్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ స్పీకర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కార్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టీరింగ్ వీల్ లెదర్ ర్యాప్ రాదు. హార్న్ చూస్తున్నారు కదా, ఇది హార్న్. ఇక్కడ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ సెటప్ అయితే ఇచ్చాడు. ఇటు సైడ్ వచ్చేసి ఆడియో కంట్రోల్స్. సో ఇక్కడ మహీంద్రా లోగో, కొత్త లోగో ఉంటుంది. సో ఇక్కడ మాత్రం కొంచెం సిల్వర్ అసెన్స్ అయితే ఇచ్చాడు. సో ఇటు సైడ్ చూసుకునేసరికి మనకి హెడ్ లైట్ ఆపరేటింగ్ ఇచ్చాడు. ఇటు సైడ్ వస్తే మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకి ఓవరాల్గా అటాచ్డ్ ఉంటుంది. ఇది మనకి టిల్ట్ మాత్రమే వస్తుంది, హైట్ అడ్జస్ట్ రాదు దీంట్లో. సో ఇప్పుడు మనము ఆన్ చేసి చూద్దాము. సో గ్రాఫిక్స్ అయితే ఎలా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వచ్చేసరికి మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ డ్రైవర్ ఇన్ఫో, ఫ్యూయల్ ఇన్ఫో, సిస్టమ్, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్ ఉంటుంది అండ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మైలేజ్ ఎంత ఉంది, ఫ్యూయల్ టు ఎంటీ ట్యాంక్ ఎంత ఉంది, ఇవన్నీ వచ్చేస్తాయి దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి నావిగేషన్. సో ఇలా మనకి మ్యాప్స్ అయితే పెద్ద స్క్రీన్, ఇది చాలా మంచిగా ఉంటుంది. 10.25 inches. ఓకే, అలెక్సా ఓపెన్ సన్ రూఫ్. ఓకే. అలెక్సా క్లోజ్ సన్ రూఫ్. ఓకే. ఇలా అలెక్సాతో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట.
రివర్స్ కెమెరా విషయానికొస్తే క్వాలిటీ అయితే బావుంది. అండ్ దీంట్లో కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ ఇచ్చారు. దీనికి 360 రాదు. ఎందుకంటే ఇది AX5 కాబట్టి. డాష్‌బోర్డ్ విషయానికొస్తే మనకి హార్డ్ ప్లాస్టిక్ వస్తుంది డ్యూయల్ టోన్‌లో. దాన్ని సిల్వర్ ఫినిషింగ్‌తో అలా టచ్ చేశారనమాట. సో, లుక్ అయితే బావుంటుంది. ఇక్కడైతే మనకి పుష్ బటన్ స్టార్ట్ అయితే రాదు. మాన్యువల్‌గా కీ పెట్టి యూ హావ్ టు స్టార్ట్. సో, ఇక్కడ మాన్యువల్ ఏసీ ఉంటుంది. 24 lakhsకి మాన్యువల్ ఏసీ అనేది మనకు కొంచెం కన్సిడర్ చేయకూడని విషయం. ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్. సో, ఇక్కడైతే మనకి డ్రైవ్ మోడ్స్ వస్తాయి. డ్రైవ్ మోడ్స్‌లో మనకి ఇక్కడ జిప్, జాప్, జూమ్ అని ఉంటాయి. జిప్ అంటే మనకి నార్మల్, జాప్ అంటే కొంచెం దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. జూమ్ అయితే మనకి ఫుల్ పవర్ ఉంటుంది. సో, దీంట్లో మనకి ఈ కార్ యొక్క ఫుల్ పవర్ తెలుసుకోవచ్చు. కస్టమ్ అంటే మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్ వస్తుంది. ఇది వైర్లెస్ కాదు. అండ్ అక్కడ మొబైల్ హోల్డర్ వస్తుంది అండ్ USB వస్తుంది. టైప్ సి అయితే రాదు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి లెదర్ ర్యాప్ లేదు దీనికి కూడా. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. హ్యాండ్ బ్రేక్. ఇక్కడ వచ్చేసి మనం ఏమన్నా కీస్ పెట్టుకోవడానికి దానికి దీనికి ఉంది. ఇక్కడ వచ్చేసి కప్ హోల్డర్. ఇక్కడ కూడా లైట్గా క్రోమ్ ఇన్సర్ట్స్ ఇచ్చారు. స్పేస్ ఉంది. ఇది కోల్డ్ కాదు అండ్ దీంట్లో సాకెట్ అట్లా ఏమీ లేదు. సో, ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్. సీట్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి యాక్సెసరీ కింద ఇస్తారు. దీనికి వచ్చేసి ఫ్యాబ్రిక్ వస్తుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. వైట్ ఏది ఇచ్చారు. ఇది వచ్చేసి మాన్యువల్ IRVM. ఇక్కడ పైన మనకి సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంటుంది. దీనికి కూడా SOS బటన్ ఉంటుంది. ఈ క్యాబిన్ లైట్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఒక ambient లైట్ లాగా ఇచ్చారనమాట. ఇది సన్ రూఫ్ బటన్. ప్యాసింజర్కి అయితే వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. డ్రైవర్కి నార్మల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రాబ్ హ్యాండిల్. కో ప్యాసింజర్ సీట్కి వచ్చేసి మనకి ఓన్లీ పవర్ విండో అయితే వస్తుంది. ఇక్కడ ట్విటర్స్ ప్లేస్ చేశారు. స్పీకర్స్ ఆన్ ద డోర్స్. గ్లో బాక్స్ చూసుకుంటే మనకి లైక్ గుడ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదో పెట్టుకోవడానికి, ఫైల్స్ అట్లా పెట్టుకోవడానికి. సో, ఇది ఓవరాల్గా ఫ్రంట్ క్యాబిన్. సెకండ్ రోలో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఏం రాదు, అంతా హార్డ్ ప్లాస్టికే. బాటిల్. ఇక్కడ వచ్చేసి స్పీకర్ వస్తుంది. సో, సెకండ్ రో నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఓకే. సో, సెకండ్ రోలోకి ఎంటర్ అయ్యాను. మీరు నా స్పేస్ చూసుకోవచ్చు, చాలా ఉంది. ఇక్కడ వచ్చేసి సెకండ్ రో కూడా మనకి ఆర్మ్రెస్ట్ ఉంటుంది. 2 కప్ హోల్డర్స్ ఇస్తారు. సెకండ్ రో సీట్స్ హైట్ అడ్జస్టెడ్, కానీ సెంటర్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. ఏసీ వెంట్స్, మొబైల్ హోల్డర్ అండ్ USB టైప్ సి వెనకాల ఇచ్చారు. ఫ్రంట్ రోలో మనకి ఇది రాదు. హంప్ కూడా చాలా ఫ్రీ ఉంది. సో, ఇది సెకండ్ రో నుంచి మనకి సన్ రూఫ్ వ్యూ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూస్తున్నారు కదా, సెకండ్ రో నుంచి అయితే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. 1 టచ్ క్లోజ్, 1 టచ్ ఓపెన్ ఉంటుంది దీనికి. సో, ఇలా ఏదైతే క్లోజ్ అయిపోతుంది. ఓకే. సెకండ్ రో నుంచి మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది.
మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు, అట్లాగే క్యాబిన్ లైట్స్ ఉన్నాయి, రీడింగ్ లైట్స్ లెఫ్ట్ అండ్ రైట్. సో దట్స్ ఆల్ ఇన్ ద సెకండ్ రో. థర్డ్ రోలోకి వెళ్ళాలంటే మనం సెకండ్ రో నుంచి యాక్సెస్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి వన్ టచ్ టంబల్ డౌన్, జస్ట్ ఇలా టచ్ చేస్తాను అంతే, అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో చాలా ఈజీగా ఉంటుంది ఓపెన్ చేయడానికి. లోపలికి వెళ్ళి చూద్దాము. ఓకే, ఇప్పుడైతే నేను థర్డ్ రోకి వచ్చాను. నీ స్పేస్ కొంచెం ఉంది నా హైట్కి, కాకపోతే నేను చాలా అన్కంఫర్టబుల్గా కూర్చున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి 12 వోల్ట్ సాకెట్, ఈ కప్ హోల్డర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ హౌసింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఏసీ వెంట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో థర్డ్ రో సీట్స్ కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ అనమాట. ఇక్కడ నాకైతే కనుక థర్డ్ రోలో ఉన్నాను నేను ప్రస్తుతానికి. ఇక్కడ హైట్ చూసుకున్నారు కదా, నాది 5'9". నాకు ఇక్కడ అస్సలు కంఫర్టబుల్ లేదు, అసలు నా వేలు కూడా దూరట్లేదు, మొత్తం టచ్ అయిపోయింది హెడ్కి. సో ఎవరైనా హైట్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి మాత్రం చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. బట్ కిడ్స్కి ఓకే, ఎవరైతే షార్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి బాగా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు బూట్ చెక్ చేద్దాము. దీనికి వచ్చేసి మనకి స్మార్ట్ ఫంక్షన్ రాదు, మనం మాన్యువల్గానే ఓపెన్ చేయాలి. సో మనకి బూట్ స్పేస్ అయితే చాలా తక్కువ వస్తుంది, 240 లీటర్స్ మాత్రమే వస్తుంది, అంటే 3 రోస్ ఓపెన్ ఉన్నప్పుడు. ఈ స్పేస్లో అయితే మనకి టూల్ కిట్ ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది. మనకి హార్డ్లీ పడతాయి ఇక్కడ బ్యాక్ ప్యాక్స్ కూడా, చిన్నవి అయితే పడతాయి. సో అదే థర్డ్ రో మనము క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి ఓవరాల్గా 900 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో మన ఇష్టం వచ్చినంత లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ మీరు 7 మెంబర్స్ వెళ్తున్నారు అంటే మాత్రం మీకు లగేజ్ ఉంది అంటే మీరు ఇబ్బంది పడతారు. దీన్ని మనము యాక్చువల్గా అయితే ఇక్కడ సెట్ అవుతుంది, కానీ దీన్ని రిక్లైన్ చేసుకోవచ్చు మనం. చూసారు కదా, ఇలా రిక్లైన్ అయిపోతుంది మనకి వెనకాల కంఫర్టబుల్ కోసం. ఇక్కడ చూసారు కదా డిఫరెన్స్, దీన్ని పట్టుకో ఇట్లా అంటే రిక్లైన్ అయిపోతుంది. ఓకే, సో దీని గ్రాబ్ హ్యాండిల్. సో ఓవరాల్గా ఇది రేర్ లుక్. సో ఇప్పుడైతే మనము హైవే పైకి వచ్చేసాము. దీన్ని మనము హైవేలో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. ఓకే, సో మీరు దీంట్లో కూర్చున్నప్పుడు ఒక పెద్ద వెహికల్లో కూర్చున్నాం అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే దీని హైట్ అలా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే డ్రైవర్ సీట్లో కూర్చున్నాను కదా, నేను ఏదో పెద్ద వెహికల్లో కూర్చున్నాను, చాలా హైట్లో కూర్చున్నాను అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో పర్ఫార్మెన్స్ విషయం వచ్చేసరికి దీని ఇంజన్ కూడా మనకి లోపలికి నాయిస్ అయితే అంత ఎక్కువ రాదు. సో అదొకటి మంచి విషయం దీంట్లో. బట్ ఈ సెగ్మెంట్లో మనకి ఏమవుతుందంటే, ఈ సెగ్మెంట్లో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో పోలిస్తే హైయెస్ట్ పవర్ దీనికే ఉంటుంది, ఇంజన్ పవర్. ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం పవర్ 182 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ 450 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో విచ్ ఇస్ వెరీ నైస్. 450 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఇప్పటి వరకు అయితే దేంట్లో లేదు. సో ఈ సెగ్మెంట్లో ద హైయెస్ట్ పవర్, ద హైయెస్ట్ న్యూటన్ మీటర్ టార్క్ అనేది దీంట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకు దీంట్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, లైక్ 0 to 100 కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు హారన్ చూసుకోవచ్చు, హారన్ సౌండ్ ఇలా వస్తుంది మీకు. సో ఇది వచ్చేసి నంద్యాల్ టు కర్నూలు బైపాస్ రోడ్ ఇది. సో ఇదైతే బాగుంటుంది మనకి టెస్టింగ్కి అని చెప్పేసి ఈ రోడ్ చూస్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం 90 స్పీడ్లో పోతున్నాం, 80 to 90. సో నాకైతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో సస్పెన్షన్ వచ్చేసి కాస్త సాఫ్ట్ సైడ్ ఇచ్చాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీ రోల్ మనకి హై స్పీడ్స్లో మనకి బాడీ రోల్ అనేది తెలుస్తుంది, కొంచెం లైట్గా, మరి అంత ఎక్కువైతే తెలియదు. అది కూడా హై స్పీడ్స్లో మాత్రమే తెలుస్తుంది. అది కాకుండా మిగతా అంతా చాలా బాగుంది దీంట్లో. చూస్తున్నారు కదా, మనకి జస్ట్ నేను ఊరికే పెడల్ అట్లా ప్రెస్ చేస్తున్నాను అంతే, పవర్ వచ్చేసి పీక్లో వెళ్ళిపోతుంది.
మీకు దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చిన్న చిన్న గుంతలు అట్లా ఉంటాయి కదా, లైక్ రంబల్ స్ట్రైప్స్ కావచ్చు, వాట్ ఎవర్ చిన్న చిన్న పాట్ హోల్స్ కావచ్చు, వాటి మీద ఈజీగా వెళ్ళిపోతుంది ఇది. సో అదొక పెద్ద అడ్వాంటేజ్ దీంట్లో. మీరు హయ్యర్ ఆర్పిఎమ్స్లో పోయినప్పుడు మాత్రం మీకు ఇంజన్ సౌండ్ అనేది క్యాబిన్లోకి వస్తుంది, అదొకటి మీరు చూసుకోవాలి. వావ్, పవర్ మాత్రం చాలా బాగుంది. లైక్ జస్ట్ పెడల్ మీద కాలు పెట్టంగానే బండి పరిగెత్తుంది అట్లే. సో ఓవరాల్గా నాకైతే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది, లైక్ ఒక పెద్ద వెహికల్ డ్రైవ్ చేస్తున్నాము అనే ఫీల్ అయితే వస్తుంది. మీకు ఓవర్టేక్ చేయడానికి కూడా ఇప్పుడు నేను 6th గేర్లో ఓవర్టేక్ చేస్తున్నాను, చూసారు కదా ఎంత ఈజీగా ఓవర్టేక్ అయిపోయిందో. సో దీని పవర్ మాత్రం చాలా బాగుంది. దీని సేఫ్టీ విషయానికి వస్తే మనకి ఇది 5 స్టార్ రేటింగ్ ఉంది గ్లోబల్ ఎన్క్యాప్లో. దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్, 2 కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్నమాట. ఓవర్ స్పీడ్ వార్నింగ్ వస్తుంది, అట్లే మనకి స్పీడ్ సెన్సింగ్, డోర్ లాక్, ఇట్లా మనకి సేఫ్టీ పరంగా అయితే కొన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా హైవేలో 14 to 15 km/l మైలేజ్ అయితే వస్తుంది. అండ్ సిటీలో మనకు వచ్చేసి 9-10 అలా వస్తుంది అనమాట. అండ్ ఇఫ్ యూ డ్రైవ్ నీట్లీ, అంటే మనము క్లీన్గా మంచిగా చూసుకుంటే మనకు ఆ మైలేజ్ వస్తుంది. లేదు రఫ్ అండ్ టఫ్ చూసుకుంటా అంటే ఆ మైలేజ్ కూడా పోతుంది. ఓకే, సో ఇక్కడ మనం న్యూటన్ తీసుకుందాము ముందర. దీని ఇండికేటర్ సౌండ్ నాకు బాగా నచ్చింది, వినిపిస్తా మీకు మీలో ఎంతమందికి ఈ ఇండికేటర్ సౌండ్ ఇష్టమో నాకు చెప్పండి, తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఇండికేటర్ సౌండ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనము దీన్ని 0 to 100 టెస్ట్ చేద్దాము. ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 16లో ఉంది. స్టాప్ చేద్దాము. ఓకే, రెడీ, 1 2 3 గో. లిటరల్గా కెమెరా వెనక్కి పడిపోతుంది. 100 రీచ్ అయిపోయింది. వావ్, నైస్. నా కెమెరా లిటరల్గా వెనక్కి పడిపోతుంది పుష్ చేస్తున్నప్పుడు. సో లిటరల్గా పవర్ మాత్రం చాలా బాగుంది. మనకి సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, అంటే ఎక్కడో క్లమ్జీగా కూర్చున్నాము అన్న ఫీల్ లేకుండా లావిష్గా కూర్చోవచ్చు. స్పేస్ చాలా బాగుంటుంది. స్టీరింగ్ విషయానికి వస్తే చాలా లైట్ ఉంది స్టీరింగ్ కూడా, మనకి ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. హై స్పీడ్స్కి వచ్చేసరికి లైట్గా హార్డ్ అవుతుంది, సో విచ్ ఇస్ గుడ్ థింగ్. మనం హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఆబ్వియస్గా స్టీరింగ్ అనేది కొంచెం హార్డ్ అవ్వాలి. బట్ సిటీలో మీరు టర్న్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ కావచ్చు, స్టీరింగ్ అనేది చాలా లైట్గా ఉంటుంది. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇప్పటివరకు నేను డ్రైవ్ చేసిన వెహికల్స్లో ద మోస్ట్ పవర్ఫుల్ వెహికల్ అని అయితే చెప్తాను. దీని ఆన్ రోడ్ ప్రైస్, ఇది AX5 వేరియంట్ 7 సీటర్. దీని ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ 24 lakhs పడింది. అండ్ దీంట్లో AX7L లగ్జరీ వేరియంట్, అది టాప్ మోడల్ అనమాట. అది వచ్చేసి మనకి 30 lakhs క్రాస్ అవుతుంది ఆన్ రోడ్. బట్ దాంట్లో వచ్చేసి మనకి చాలా ఫీచర్స్ అయితే వస్తాయి, లైక్ ఇందులో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రాదు,
ఆటోమేటిక్ ఓఆర్విఎమ్స్ క్లోజ్ అవ్వవు. వాటికి ఇది ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఆటోమేటిక్ ఐఆర్విఎం కాదు. సో ఇట్లా పుష్ బటన్ స్టార్ట్ లేదు దీనికి. సో ఏఎక్స్ఎల్లో మనకి ఏంటంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఆటోమేటిక్ క్లైమేట్ జోను, ఆటోఫోల్డ్ ఓఆర్విఎమ్స్, ఆటోమేటిక్ ఐఆర్విఎం. మనకి ఇంకా ఏంటంటే కీలెస్ ఎంట్రీ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. అండ్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి వెల్కమ్ ఫీచర్లో మనం అన్లాక్ చేయగానే డోర్ హ్యాండిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం పుష్ చేయాలి, దానికి అవసరం లేదు. అన్లాక్ అవ్వగానే 4 డోర్ హ్యాండిల్స్ బయటకు వచ్చేస్తాయి అనమాట, వెల్కమ్ ఫంక్షన్ లాగా. సో అదొక గుడ్ థింగ్ దాంట్లో AX7లో, AX7Lలో. ప్రైజింగ్ వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్లో ఇస్తున్నాను చూడండి. దీనికి మనకి AX5కి వచ్చేసి 17-inch alloy wheels వస్తాయి, విచ్ లుక్స్ గుడ్ ఆన్ దిస్ కార్. అదే AX7Lలో అయితే మనకి 18-inch అయితే వస్తాయి, 1 ఇంచ్ పెరుగుతుంది మనకి అక్కడ. సో అక్కడ ముందర చూసుకుంటే మనకి సబ్-వూఫర్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది, దీనికైతే రాదు, బట్ అక్కడ ప్లేస్ చేస్తారు. AX7లో, AX7Lలో అయితే ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఇది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెస్టర్న్ విజన్.